ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రెస్ మీట్లు, నిరసనలు, వీటితో వైసీపీ గ్రాఫ్ డౌన్, ఇదొక రికార్డ్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నాకు తెలిసి పొలిటికల్ హిస్టరీలో వైసీపీ సాధించినటువంటి రికార్డులు ఎవరు సాధించలేరేమో. ఎందుకు ఏమిటి అంటే, సాధారణంగా ఏ పార్టీ అయినా సరే, అది జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా, ఏ పార్టీ అయినా ఓటమి చెందిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విధానాలు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకు ఉన్న పర్సంటేజ్ కంటే ఎంతో కొంత గ్రాఫ్ పెరగాలి. కానీ పొలిటికల్ హిస్టరీలో ఫస్ట్ టైం అపోజిషన్లో ఉండగా కూడా పర్సంటేజ్ తగ్గడం అనేది వైసీపీకి సొంతమేమో. ఎందుకు ఇంత ఘంటాపదంగా చెప్పవలసి వస్తుందంటే, వీళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా కానీ కన్స్ట్రక్టివ్గా చేపట్టలేరు. మరి దానికి ఎందువల్ల లోపం ఎక్కడుందో అనేది ఎవరికి అర్థం కాదు. ఉదాహరణకి వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమం వాళ్ళు నిర్వహించారు నిన్న. ఆ కార్యక్రమం నిర్వహించినప్పుడు అసలు కథ కంటే వాళ్ళు చేయాల్సిన నిరసన కార్యక్రమాల కంటే కూడా వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోయిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మీరు గమనించండి, ఇదేదో టంగ్ స్లిప్ అయిపోయి వచ్చినట్లుగా అని మాత్రం అనుకోమాకండి. ఖచ్చితంగా వాళ్ళు పక్కా ప్లానింగ్. ఆ ప్లానింగ్ ఎలాగో కూడా మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు, చూడండి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు? ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలని, ముఖ్యమంత్రి గారిని విమర్శించవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం అది ఎంత నష్టం వాటిల్లుతుంది, ఎంత నష్టం కలగజేస్తుంది అనేది వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవించారు మన ఫలితాలు. అయినా సరే వీళ్ళ తీరు మారలా. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారికి గుండెపోటు వచ్చి పోతాడేమో, ఆ రకంగా ఉంది, అది ఇదేనని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అంటే ఒక వ్యక్తి గురించి అతను జీవితం ముగిసిపోవాలి అనే తరహాలో కోరుకుంటున్నారా? ఒకవేళ కోరుకుంటూ ఉండొచ్చు, కానీ బహిర్గతంగా ప్రజల ముందు మాట్లాడకూడదుగా. ఆ మాత్రం మినిమం పాలిటిక్స్ తెలియకుండా రాజకీయాల్లో మనం ఎలా సర్వైవ్ అవుతాం? అదేంటి మావిగన్నని ఎవరైనా వచ్చి చెవులో అంటే చంద్రబాబు నాయుడు గారికి గుండె అయిపోయిందంట. సరే, దానికి చాలామంది కౌంటర్ వేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆగిపోయింది అని చెప్పేసి కూడా మరి కొంతమంది అన్నారు. సరే, ఏది ఏమైనా ఒకరి ఆయుష్ గురించో, ఒకరి జీవితం గురించో ముగిసిపోవాలి అని మాట్లాడటం అనేది, ఇక వాళ్ళు ఆ అక్కసుని, ఆ యొక్క ఆ బాధని, ఆవేదనని ఆ రూపంలో వెలగక్కుతున్నారు అనుకోవాలి. దాని తర్వాత ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన కూడా అదే మాట్లాడాడు. ఇదే లాస్ట్ టర్మ్కి చంద్రబాబు నాయుడికి, అది ఆరోగ్యపరంగా చూసుకున్నా, వయసు పరంగా చూసుకున్నా, ఎలా చూసుకున్నా అని ఆయన మాట్లాడాడు. సో అంటే వీళ్ళు బలంగా కోరుకుంటుంది ఏంటి అంటే, ఈ చంద్రబాబు నాయుడు ఉండకూడదు అనేది మాత్రం వాళ్ళ మనసుల్లో గట్టిగా ఉంది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ విడివిడిగా ప్రెస్ మీట్లు పెట్టినా అవే కామెంట్స్ చేశారు అంటే, వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఎన్నిసార్లు ఏ రకంగా మాట్లాడుకున్నారో. మనకి ఏకు మేకైపోతున్నాడు, అప్పుడు మీ నాన్న ఉన్నప్పుడు ఉన్నాడు, ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారేమో బహుశా. సరే, ఏది ఏం మాట్లాడినా ప్రజాభిమానం ఉన్నంతకాలం ఎవరు ఏం చేయలేరు. ప్రజలు ఒకసారి పోయినా మరలా మాకు మీరే కావాలని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పదే పదే ఆయన్ని ఇప్పుడు 4వ సారి ఆయన ముఖ్యమంత్రిని చేసింది. సో అలా అన్నిసార్లు చేశారు అని అంటే ఆయన పట్ల ప్రజలకి ఏ రకమైన నమ్మకం ఉంది అనేది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా ఈయన ఆరోగ్యం బాగాలేదు, ఈయన వయసు పెరిగిపోయింది, ఈయన ఎంతకాలం ఉంటాడో తెలీదు. ఎవరుంటారు ఎంతకాలం? ఎవరు ఎంతకాలం ఏమి ఉండరు. వయసు పెరిగిపోతేనే పోవాలా? ఇవాళ ఎంతోమంది వయసు రాకుండానే పోతున్నారు. కొంతమంది నడి వయసులో పోతున్నారు, ఇంకొంతమంది అర్ధాంతరంగా పోతున్నారు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇంకొంతమంది అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. సో అలా ఉన్నప్పుడు ఇక ఎవరి ఆయుష్ ఎవరి చేతిలో ఉంటుంది? అంతా భగవంతుడే, భగవత్తేచ్ఛ, దాన్ని మనం ఏం చేయలేం. ఇక ఈ 2 అంశాలు ఎలా ఉంటే, ఇక మరో కొంతమంది క్యాండిడేట్స్, అందులో మాజీ మంత్రులు, వీరు మాట్లాడిన తీరు ఏ రకంగా ఉంది అంటే, ప్రధానంగా కొడాలి నాని ఆయన చేసిన వ్యాఖ్యలు. ఆయన గుడివాడలో నిన్న మాట్లాడాడు కదా, మదం ఎక్కింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడింది. మనం కూడా దానిపైన వీడియో చేసాం. సో అలా దానిపైన వీడియో చేసాం కాబట్టి ఇంక అంతకు మనం డీటెయిల్కి వెళ్ళవసరం లేదు.
ఆ నోటి దూల వల్ల ఏ రకంగా వైసీపీ దెబ్బతింది అనేది కూడా ఒక కారణం కదా, తెలుసు కదా. అది మామూలుగా కాదు, అందరూ ఊసి అవతల పడేశారు. అది అలా ఉంచండి. దాని తర్వాత మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఈ మధ్య కాలంలో కొంత ఎలివేట్ అవుతున్న వ్యక్తి ఆయన. ఏదైతే అప్పుడు ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన ఫ్లెక్సీ అక్కడ వివాదం, అప్పటి నుంచి ఇంకా ఆయన పట్టుకొని ఏందో టైగర్ అంట, జగన్మోహన్ రెడ్డి వచ్చి టైగర్ అనేసరికి ఇంక ఈయన నిజమే టైగర్ అని చెప్పేసి ఇట్లా ఆ రకంగా చేయటం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లంకారాలతో బూతులు మాట్లాడటం, ఆ తర్వాత నేను ఎందుకు మాట్లాడాను అని చెప్పేసి అంటే సరే అక్కడ నుంచి జరిగింది. ఈ ఏవో ఇక ఆయన చేసుకుంటూ ఉన్నారు. నిన్న ఈ వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో కూడా ఈ దిష్టి బొమ్మలు వాటి గురించి మాట్లాడేటప్పుడు వాడిని ఎప్పుడో వాడిది ఎప్పుడో తగలేసేసాం ఏదో అన్నాడు ఆయన. నాకు ఆ పదాలు అనడానికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు అనేవి ఎలా ఉండాలి, చాలా నిర్మాణాత్మకంగా ఉండాలి. కానీ వీళ్ళకి మరి అది ఏం స్కూలో ఏంటో తెలియదు. కానీ మాట్లాడేటప్పుడు సరే ఒక యువకుడు రాజకీయాలకు కొత్తగా వచ్చాడంటే ఓకే, కొంచెం దుందుడుకు స్వభావం, దూకుడుతనం ఎక్కువైంది అని చెప్పేసి ఉడుకు రక్తంతో ఉన్నాడు కాబట్టి గబక్కన ఒక మాట తూలేడు అనుకోవచ్చు. అంబటి రాంబాబు వయసు ఎంత? తక్కువ ఉంటుందా? 7-10. ఆల్మోస్ట్ వాళ్ళు చంద్రబాబు నాయుడికి దగ్గరగానే ఉంటుంది. ఓ 10 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది మహా ఉంటే. సో ఈలోపే దానికే మరి అంత వయసు పెద్దదేగా, కూతురు పెళ్ళిళ్ళు అయినా మనవాళ్ళు ఉండుంటారు. అంత అయినా ఆ రకంగా మాట్లాడుతూ అనేది ఆ అక్కస్సు. అంత ఇరిటేట్ అయిపోతున్నారు వీళ్ళు. ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇరిటేట్ అయిపోతున్నారు, ఇక తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికైంది 2 ఇయర్సే, ఇంకా 3 సంవత్సరాలు ఉండాలి. ఆ తర్వాత కూడా ప్రజలు మరలా ఎవరిని ఆశీర్వదిస్తే అప్పుడు వేరే విషయం. మరలా ఇప్పుడు వీళ్ళని ఆశీర్వదించారనుకోండి, ఇంక వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు అంబటి రాంబాబు గారు ఆయుష్ ఎంత దూరం వెళ్తుంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారి వయసు ఎంత పెరుగుద్ది, అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత పెరుగుద్ది? ఇప్పుడు 53-54 ఉంటాయి. ఇంకో 3 సంవత్సరాలు పోతుంది. మళ్ళీ ఆ తర్వాత అంటే అప్పటికి 60+ అయిపోద్ది. ఇక మామూలుగా మనకి వృద్ధాప్య పెన్షన్ల వయసు వచ్చేసిద్ది. ఇక సో అట్లా అనమాట. అట్లా ఆయుష్ల గురించి వయసుల గురించి ఎంత మాట్లాడుకున్నా ఏం ఉపయోగం? మనం ఏదైనా సరే ప్రజల్లో ఇదిగో ఈ విషయం ఎట్లా ఉంది, వీళ్ళ ప్రభుత్వ పనితీరు అని చెప్పేసి ఎండగట్టండి. ఖచ్చితంగా అందరు మద్దతు తెలుపుతారు. సరే అందరు తెలుపుతారా తెలపరా తర్వాత విషయం. కానీ వేలెత్తి చూపించడానికి అవకాశం లేకుండా ఉంటుంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఆయన ఆయుష్ గురించి మాట్లాడతాం, ఈ మదం ఎక్కిన మాటలు అని చెప్పేసి ఆయన వీరు మాట్లాడతాం. ఇప్పుడు వీటన్నిటిని కనెక్ట్ చేసుకుంటే మదం ఎక్కిన మాటలు మాట్లాడుతుంది ఎవరు అసలు? అలా అధికారంలో ఉండగా మదం ఎక్కితేనే కదా, ఆ కళ్ళు నెత్తికెక్కితేనే కదా ప్రజలు మీరు అక్కడ కాదు కూర్చోవాల్సింది, నేల మీద కూడా కాదు పాతాళంలో అని చెప్పేసి అన్నది. అయినా ఇంకా మేము మారం, మా తీరు ఇంతే అంటే దానికి ఇంకెవరేం చేయలేరు. ఇక దానికి బ్రహ్మదేవుడు వచ్చినా కానీ ఏదో చూసి చూడకుండా ఇంకోసారి ఏమన్నా అవకాశం ఇద్దాం అనుకున్నా కానీ వద్దొద్దు, మాకు అట్లాంటి అవకాశం లేదు, మాకు పాతాళం బ్రహ్మాండంగా ఉంది, మాకు ఇదే నచ్చింది, ఇక్కడే బాగుంటుంది, మాకు ఇక్కడే ఉంటాం మేము అనే తరహాలో ఉంది మీ విధానాలు, మీ మాట్లాడుతున్న తీరు. సో ఆ రకంగా మాట్లాడుతూ మళ్ళీ 29లో వస్తామంటే ఎక్కడన్నా సాధ్యాసాధ్య అవకాశాలు ఉంటాయా? ప్రతి ఒక్కరు గుర్తొస్తూ ఉంటుంది. మీరు అధికారంలో ఉండగా పెట్టిన ప్రెస్ మీట్లు, మాట్లాడిన తిట్లు, తీసుకొచ్చిన మందు, ఎత్తేసిన ఇసుక, మైన్సు, ఇవన్నీ కనపడితే మనకి ఎందుకు లేని పని రిస్క్ అనే ఫీలింగ్ ఏమైనా కామన్ మ్యాన్కి వస్తుందా? లేదు బటన్ నొక్కుడు కార్యక్రమం బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మాకు ఈ బటన్ నొక్కుడు కావాలని కోరుకుంటారా? ఇదంతా ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఈలోపు ఈ కార్యక్రమాలు ఏమి చేపట్టినా, ప్రెస్ మీట్లు పెట్టినా అది ఉపయోగకరంగా ఉండాలి, కానీ డ్యామేజ్ అయ్యేలాగా చేసుకుంటున్నారు అనేది ప్రత్యక్ష నిదర్శనమే ఇవి. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఈ ప్రెస్ మీట్లు కానీ, అంతకుముందు మావిగన్లు కానీ, అంతకుముందు చేసిన ర్యాలీలు కానీ, ఎక్కడికి వెళ్ళినా ఏది మన బంగారుపాళ్యం మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఆ తర్వాత ఈ రెంటపాళ్ళ సింగయ్య మృతికి కావచ్చు, ఇలా ఎక్కడికి వెళ్ళినా కానీ అది రోజు రోజుకి గ్రాఫ్ డౌన్ అయిపోతూ ఉంది. మరి ఆ రకమైన పరిస్థితి, మరి వీళ్ళకి టైం బాగోలేదు, లేకపోతే వీళ్ళు స్వయంకృతాపరాధం పాల్పడుతున్నారని అనుకోవాలో, మరి ఏమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.